తోమా చర్చికి వచ్చాము. ఇందాక ఆయన లోనికి వెళ్ళి వెనుక పక్కనే ఉంది తోమా గారి సమాధి. మరి ఇది చర్చి. మరి ఇక్కడికి వచ్చాము చెన్నైలో కనుక మరి ప్రార్థన చేస్తురండి. తోమా గారు మొట్టమొదటిగా ఇండియాలో చెన్నైలో సువార్త చేసినటువంటి వ్యక్తి. తర్వాత మరి హతసాక్షులుగా చేయబడుతూ వచ్చారు. ఎందుకంటే దేవుని ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ వచ్చాడు తోమా గారు. తోమా గారు దేవుని పరిచర్య చేసినటువంటి దైవజనుడిగా మనం చూడగలుగుతూ వచ్చాం. కనుక హతసాక్షులుగా చేయబడుతూ వచ్చాం. మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, అవమానాలు, ఎదిరింపులు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎదుర్కొని ప్రభు కొరకై సహించుకొని సజీవ యాగముగా ప్రభు కొరకు సేవించే అనుభవం కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. అలాగుంటూ ప్రభు కొరకు మనం నమ్మకమైనటువంటి వారుగా యథార్థమైన తోమ వలె మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగుంటూ ప్రభు కొరకు నమ్మకముగా యథార్థకరంగా జీవిస్తూ వస్తాం. దేవుడు తన మాటలను దీవించును గాక.